హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత నెలలో ప్రధానమంత్రి మోడీ ఒక ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీని ఓపెన్ చేయడం జరిగింది. ఈ ప్రారంభోత్సవంలో ఈ యూనివర్సిటీ భారతదేశ సంస్కృతికి చిహ్నమని, భారతదేశ సాంప్రదాయానికి చిహ్నమని, భారత జ్ఞానానికి చిహ్నమని ఆయన చెప్పడం జరిగింది. అసలు ఏది ఆ యూనివర్సిటీ? ఏ యూనివర్సిటీ అలా భారతదేశ సంస్కృతికి చిహ్నంగా ఉంది? అది ఏదో కాదు, నలంద యూనివర్సిటీ. ఈ పేరును మీరు చరిత్ర పుస్తకాల్లో చదువుకునే ఉంటారు. నలంద యూనివర్సిటీ అనేది భారతదేశంలోని అత్యంత పురాతనమైన యూనివర్సిటీ. భారతదేశంలోని పురాతన యూనివర్సిటీలు ఏవో మనకు తెలుసు: తక్షశిల, నలంద. ఈ నలంద యూనివర్సిటీ క్రీస్తు శకం 5వ శతాబ్దంలో ప్రారంభించబడింది. ఈ యూనివర్సిటీ తర్వాత అనేక యుద్ధాలకి, అనేక దండయాత్రలకి గురయ్యి అది ధ్వంసమైపోయి ఎన్నో ఏళ్లుగా అదొక శిథిలాలుగా మిగిలిపోయిన యూనివర్సిటీ. అయితే అది అలా వెళ్ళిపోకుండా, అలాగే దాని ప్రాశస్త్యం కనుమరుగైపోకుండా తిరిగి దాని ప్రాశస్త్యాన్ని నిలబెట్టాలని, భారతదేశంలో అది ఎంత గొప్ప యూనివర్సిటీనో తిరిగి భవిష్యత్ తరాలకు తెలియజేయాలని చెప్పేసి దాదాపు 1700 కోట్లతో నలంద యూనివర్సిటీని నిర్మించడం జరిగింది. ఆ యూనివర్సిటీని మోడీ ప్రారంభించారు. ఇప్పుడు ఆ యూనివర్సిటీలో ఆల్రెడీ అడ్మిషన్లు కూడా జరుగుతున్నాయి. అనేక కేటగిరీస్ సంబంధించి, అనేక వృత్తి విద్యా కోర్సులు, అనేక కోర్సులకు సంబంధించి అడ్మిషన్లు జరుగుతూ ఉన్నాయి. ఈ యూనివర్సిటీ చరిత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ యూనివర్సిటీని 5వ శతాబ్దంలో బీహార్లో కుమారగుప్తుడు అనే రాజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడి ప్రజలంతా ఆ జ్ఞానాన్ని అందుకోవాలని, జ్ఞానవంతంగా తయారు కావాలని కుమారగుప్తుడు అనే రాజు ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. అయితే ఈ యూనివర్సిటీలో ఎంతోమంది విదేశాల నుంచి వచ్చే విద్యార్థులు ఎంతోమంది వచ్చి చదువుకున్నారు. ఇప్పుడు మన దేశం నుంచి అమెరికా అని, యూరోప్ అని, లండన్ అని ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారు. కానీ ఆ రోజుల్లో ఆసియా దేశాల నుంచి కావచ్చు, అలాగే ఆఫ్రికా దేశాల నుంచి కావచ్చు, ఐరోపా దేశాల నుంచి కూడా కావచ్చు, అనేక మంది విద్యార్థులు ఈ యూనివర్సిటీకి వచ్చి చదువుకునేవాళ్ళు. వేల మంది విద్యార్థులు యూనివర్సిటీలో చదివేవారు. అలాగే వందల మంది అధ్యాపకులు యూనివర్సిటీలో పాఠాలు చెప్పేవాళ్ళు. హిందువులకి, బౌద్ధులకి, అలాగే ఇతర మతస్థులు, జైనులకి ఇదొక ముఖ్యమైన సాంస్కృతిక వేదికగా కూడా ఉండేది. ఎందుకంటే అధ్యాపకులుగా కూడా వీళ్ళే ఉండేవాళ్ళు. ఆయా మతాలకు సంబంధించిన సారస్వతాలన్నీ ఇక్కడ ఉండేవి. అలాగే ఖగోళ శాస్త్రము, చరిత్ర, ఇక అనేక శాస్త్రాలు ఇక్కడ ఉండేవి. ఈ యూనివర్సిటీ ధ్వంసమైన తర్వాత అనేక ఏళ్లుగా దీని ప్రాశస్త్యం కనుమరుగైపోయింది. చరిత్ర పుస్తకాల్లో కూడా సరిగ్గా లేదు. అయితే దీని గురించి తిరిగి ఎవరు వెలికి తీశారు, దీని గురించి ఎలా తెలిసింది అంటే మాత్రం చరిత్ర పుస్తకాలు, ఆనాడు రాసిన చరిత్ర పుస్తకాల వల్లే. హియాన్సాంగ్ అనే చైనా యాత్రికుడు భారతదేశానికి రావడం, అనేక భారతదేశ చారిత్రక స్థలాలను పర్యటించి ఆయన గ్రంథస్థం చేయడం జరిగింది. ఆయన 7వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చాడు. అనేక ప్రాంతాలు ఆయన తిరిగి అనేక విషయాలను గ్రంథస్థం చేశాడు. అందులో భాగంగా బీహార్కి వెళ్ళిన ఆయన ఈ నలంద యూనివర్సిటీని సందర్శించి అక్కడ ఉన్న అనేక విశేషాలు తన గ్రంథంలో రాశారు. ఆయన రాసిన రాతలను బట్టి మాత్రమే దీని గురించి మనకు తెలుస్తుంది. మరి భారతీయ చరిత్రకారులు రాయలేదా అంటే, ఆ 7-8 శతాబ్దాల్లో ఆయా ప్రాంతాల్లో దాదాపు ఒక 1500 సంవత్సరాల పీరియడ్లో మన భారతదేశంలో ఈ చారిత్రక రచన అనేది పెద్దగా లేదు. సాహస యాత్రికులు వేరే ప్రాంతాలకు వెళ్ళడం, అక్కడి విషయాలు గ్రంథస్థం చేయడం, చారిత్రక విషయాల్ని ఆధారాలతో సహా గ్రంథస్థం చేయడం అనేది మన దేశంలో పెద్దగా లేదు. మన దగ్గర పురాణాలు రాయడము, లేదా గల్పికలు, కథలు, ఇలా కల్పితాలు రాయడమే ఎక్కువ ఉండేది. ఈ చారిత్రక విషయాలను చెప్పడం మాత్రం ఈ పక్క దేశాల నుంచి వేరే ఎవరో వచ్చి చెప్తే తెలుసుకునే పరిస్థితి మన దేశంలో ఏర్పడింది. అయితే దీనికి కారణం ఒక హేతువాద దృక్పథం లేకపోవడం, చారిత్రక దృక్పథం, భవిష్యత్ తరాలకి ఈ చరిత్ర ఏం జరిగింది అనేది అందించే దృక్పథం లేకపోవడంతోనే ఈ తప్పు జరిగింది. ఈ తప్పు అలాగే తర్వాతి ప్రభుత్వాలు కూడా కంటిన్యూ చేస్తూ వచ్చాయి. ఎందుకంటే చరిత్రలో రాజుల పరిపాలన గురించి ఇచ్చారు తప్పితే ముఖ్యమైన ఘట్టాలు, ప్రజలకు సంబంధించి, సమాజానికి సంబంధించి, సామాజిక మార్పులకు సంబంధించి ఎలాంటి ఘట్టాలు జరిగాయి, ఎలాంటి విషయాలు జరిగాయి, వీటికి సంబంధించిన విషయాలను మాత్రం చరిత్ర పుటల్లో పెద్దగా చేర్చిన దాఖలాలు కనపడవు. ఇండివిజువల్గా చరిత్రకారులు రాయడం, ఆ పుస్తకాల్లో అవి చేర్చడం జరిగింది, కానీ విద్యార్థులు చదువుకునే చరిత్ర పుస్తకాల్లో మాత్రం చేర్చలేదు. ఈ యూనివర్సిటీ ప్రాశస్త్యం ఎంత గొప్పదంటే, జీరోను కనిపెట్టిన ఆర్యభట్ట ఈ యూనివర్సిటీలోనే చదువుకున్నాడు. ఈ యూనివర్సిటీ 3 సార్లు వినాశనానికి గురైంది. ఈ యూనివర్సిటీ మీద 3 సార్లు వేరే రాజులు దండయాత్రలు చేశారు. అయితే 2 సార్లు దీన్ని కాపాడుకోగలిగారు. కానీ 3వసారి మాత్రం దాదాపు పూర్తిగా ధ్వంసమైపోయింది. మొదటిసారి ఈ యూనివర్సిటీ మీద చైనా అంటే మధ్య ఆసియా నుంచి ఒక రాజు దండయాత్ర చేశాడు. ఆ రాజుని నిలువరించిన మన భారతదేశ రాజు సముద్రగుప్తుడు అసలే అపజయాలు ఎరుగని రాజు అన్న పేరుంది అతనికి. సముద్రగుప్తుడు అద్భుతంగా పోరాడి ఆ చైనా రాజుని మెడలు వంచి అతన్ని తిరిగి పంపించేశాడు. అప్పుడు ఈ యూనివర్సిటీని కాపాడుకోవడం జరిగింది. అలాగే
రెండవసారి ఒక బీహార్ నుంచి ఒక రాజు మళ్ళీ దండయాత్ర చేయడం జరిగింది. అప్పుడు కూడా హర్షవర్ధనుడు పోరాడి దీన్ని కాపాడుకోవడం జరిగింది. ఆ తరువాత చివరిసారిగా మూడోసారి బక్తియార్ ఖిల్జీ దీని మీద దండయాత్ర చేసి మొత్తం ధ్వంసం చేశాడు. అయితే బక్తియార్ ఖిల్జీ అసలు యూనివర్సిటీని ధ్వంసం చేయాలని ఎందుకు అనుకున్నాడు? ఎందుకంటే అసలు దీని మీద ఆయన కన్ను ఎందుకు పడింది? బక్తియార్ ఖిల్జీకి ఎవరు గుర్తించని ఒక వింత జబ్బు వచ్చింది. ఆ వింత జబ్బు, ఆ వింత వ్యాధి ఏంటో ఏ వైద్యుడు కనిపెట్టలేకపోయారు. ఎంతోమంది ముస్లిం భూత వైద్యుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళు చెప్పలేకపోయారు. దాంతో ఆయనకి ఏం చేయాలో తోచలేదు. అప్పుడు ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తే ఆయన ఒక ఖురాన్ని ఇచ్చి దీన్ని చదువు తగ్గిపోతుంది అన్నాడు. ఆయన సహజంగానే ఎంతో భక్తుడు కాబట్టి ఖురాన్ని ప్రతిరోజు చదవడం మొదలుపెట్టాడు. మొత్తం చదవడం పూర్తయిన తర్వాత ఆటోమేటిక్గా ఆయనకు ఆ వ్యాధి తగ్గిపోయింది. అది ఎలా తగ్గిపోయిందని ఆయన ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి ఇది ఎలా జరిగింది, ఆ స్వామీజీ ఏం చేశాడు అంటూ తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేశారు అని చెప్పి అడిగారు. అడిగినప్పుడు ఆ స్వామీజీ ఏం చేశాడో లేదో ఆయనకు చెప్పాడో లేదో తెలియదు, కానీ ప్రజల్లోకి అయితే వచ్చింది. అదేంటంటే ఆ ఖురాన్కి ఆయన ఆయుర్వేద తైలాలు, ఆయుర్వేద మందులు పోయడం జరిగింది. రోజు ఆ ఖురాన్ ప్రతులు తిరగేస్తూ చదివిన ఆ రాజు తెలియకుండానే ఆ ఆయుర్వేద తైలాల ఎఫెక్ట్కు గురై అది మానిపోవడం జరిగింది. ఆ విధంగా ఆయన ఎవరు గుర్తించని వ్యాధి నయమైంది. అయితే ఇంత జ్ఞానము, ఈ ఆయుర్వేద జ్ఞానము ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అని బక్తియార్ ఖిల్జీకి డౌట్ వచ్చింది. ఈ డౌట్ వచ్చిన తర్వాత ఆయన ఎంక్వైరీ చేసుకుంటే తేలింది ఏంటంటే నలంద యూనివర్సిటీ నుంచే ఈ జ్ఞానం వస్తుంది, అదే ఈ జ్ఞానాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అని గుర్తించాడు. సో ఆయన ఒకటే ఆలోచించాడు, నిజానికి తనను బాగుపరిచిన ఈ జ్ఞానాన్ని ఆయన కృతజ్ఞతగా భావించకపోగా ఇలాంటి జ్ఞానాన్ని నాశనం చేయాలి, ఇలాంటి జ్ఞానం పంచే యూనివర్సిటీని నాశనం చేయాలి అని ఆయన కంకణం కట్టుకున్నాడు. అలా కంకణం కట్టుకొని ఆయన తన సైన్యాలతో సహా యుద్ధం చేయడానికి బయలుదేరి ఆ నలంద యూనివర్సిటీకి చేరుకొని మొత్తం ధ్వంసం చేశాడు. ఆ యూనివర్సిటీ లైబ్రరీని, ముఖ్యంగా యూనివర్సిటీ లైబ్రరీని తగలబెట్టడంతో దాదాపు 90 లక్షల విలువైన శాస్త్ర గ్రంథాలు తగలబడిపోయాయి. అవి దాదాపు 3 నుంచి 4 నెలల పాటు ఆ అగ్ని జ్వాలలు మండుతూనే ఉన్నాయట. ఆనాడు భారతదేశం నుంచి అప్పటికి ఉన్న జ్ఞానమంతా నాశనమైపోయింది. దాంతో భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో వెనకబడిపోయిందని చెప్పక తప్పదు. ఇదంతా ఒక ఎత్తు అయితే నలంద యూనివర్సిటీని నాశనం చేసిన బక్తియార్ ఖిల్జీ మీద ప్రతీకారం తీర్చుకుంది ఎవరు? బక్తియార్ ఖిల్జీని ఎవరు అంతం చేశారు? ఇది మాత్రం చరిత్ర పుస్తకాల్లో చేరలేదు. ఈ బక్తియార్ ఖిల్జీ ఎలా చనిపోయాడు అనేది మన చరిత్రకారులు చెప్పకుండా నలంద యూనివర్సిటీ నాశనం అయిపోయిందని మాత్రమే చెప్పారు. ఎందుకు ఇలా? ఈ ద్వంద్వ ప్రమాణాలు మన చరిత్రకారులు ఎందుకు పాటించారు? పుస్తకాలు, చరిత్ర పుస్తకాల్లో ఉన్నా సరే విద్యార్థులు చదువుకునే విద్యా గ్రంథాల్లో మాత్రం దీన్ని చేర్చలేకపోయారు. అయితే అసలు ఈ బక్తియార్ ఖిల్జీని ఎవరు అంతమొందించారనేది చూద్దాం. ఈ బక్తియార్ ఖిల్జీ నలంద యూనివర్సిటీని అంతం చేసిన తర్వాత తన దండయాత్రలు అలాగే కొనసాగించాడు. అలా కొనసాగించి ఒక 11 ఏళ్ల తర్వాత అస్సాంకి చేరుకున్నాడు. అస్సాంకి వచ్చి ఆయన దండయాత్ర చేస్తున్నాడు అని తెలియగానే మొదటగా జరిగింది ఏంటంటే అస్సాంలోని అనేక తెగల ప్రజలు అంతా ఏకమై, అంతా గుమికూడి ఎలాగైనా సరే ఇతన్ని నిలువరించాలి అని డిసైడ్ అయ్యారు. ఆ తెగలకు సంబంధించిన చిన్న చిన్న రాజులందరూ కలిసి ఒక మహారాజు ఆధ్వర్యంలో పోరాటం చేశారు. బక్తియార్ ఎప్పుడైతే ఆ అస్సాంలోకి అడుగు పెడతాడో ఆ లోపలికి వచ్చే క్రమంలో ఆ దగ్గరి గ్రామాలన్నింటిలో వాళ్ళకి కనీసం పచ్చి మంచినీళ్ళు, ధాన్యపు గింజలు కూడా దొరకకుండా చేయాలని డిసైడ్ అయ్యారు. దాంతో ఆ గ్రామాల వాళ్ళందరూ ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళందరూ ఆయా గ్రామాలని తగలబెట్టేసి వాళ్ళకి ఏమీ దొరకకుండా చేశారు. దాంతో బక్తియార్ ఖిల్జీ సైన్యం కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా లేకుండా ఇబ్బంది పడింది. అలా ఇబ్బంది పడి లోపలికి రాగానే మూకుమ్మడిగా దాడి చేసి బక్తియార్ ఖిల్జీ సైన్యాన్ని అంతమొందించడం జరిగింది. ఎంత దారుణంగా అంతమొందించారంటే బక్తియార్ ఖిల్జీ సైన్యంలో ఒక్కడు కూడా సమాచారం తిరిగి తన రాజ్యానికి చేరవేయడానికి మిగలలేదు. అంత దారుణంగా అంతమొందించారు. ఆ విధంగా నలందాకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడం జరిగింది. ఇది నలందాకు సంబంధించిన కథ.